తిరుమల శ్రీవారి ఆలయ దర్శనానికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాకపోవడానికి కారణం డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందని అంటున్నారు కూటమి నేతలు. వైసీపీ నేతలు మాత్రం తమ నాయకుడి మీద దాడి జరిగే అవకాశం ఉండటంతోనే రాలేదని, అసలు ఇదేమి సెక్యులరిజం అని, ఇదేం ప్రజాస్వామ్యమని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మొత్తం మీద 2 రోజుల పాటు జగన్ తిరుమల యాత్ర ఇష్యూతో డిక్లరేషన్ ప్రాధాన్యత అందరికీ కూడా తెలిసి వచ్చిందని అంటున్నారు. అలాగే లడ్డూ కల్తీ ఇష్యూని డైవర్ట్ చేయడానికి వైసీపీ హై డ్రామా ఆడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. దక్షిణ భారతదేశంలోని చాలా దేవాలయాల్లో అన్యమతస్థులకు ప్రవేశం లేదు. తమిళనాడు హైకోర్టు సైతం పలు కేసుల్లో అదే ప్రకటించింది. దేవాలయాలు టూరిస్టు స్పాట్లు కాదు, ఖచ్చితంగా నమ్మకముందని ప్రకటించిన వారిని అనుమతించాలి. చాలా మంది ప్రముఖులు తమిళనాడు, కేరళతో పాటు అనేక దేవాలయాల్లో ప్రవేశం కోసం ఇబ్బంది పడ్డ సందర్భాలున్నాయి. తిరుమల వచ్చినప్పుడు మాజీ ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం కూడా డిక్లరేషన్ సమర్పించారు. ఆ క్రమంలో తాజాగా జగన్ తిరుమల యాత్ర సిద్ధమైన తర్వాత డిక్లరేషన్ అంశం బహిరంగ చర్చకు దారితీసింది. గత 5 సంవత్సరాల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను వైసీపీ దెబ్బతీసిందని టీడీపీతో పాటు మిత్రపక్షాలు ఆరోపిస్తున్నాయి. నాటి అవకతవకలు, అక్రమాలపై విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తోంది. ఆ క్రమంలో తిరుమల శ్రీవారి ప్రసాదాలకు వినియోగించి ఆవు నెయ్యిలో జంతువుల కొవ్వును కల్తీ చేశారనే అంశం బయటపడింది. ఏఆర్ డైరీ ద్వారా 10 ట్యాంకర్ల నెయ్యి జూన్, జూలై నెలలో తిరుమలకు వచ్చింది. అందులో 6 ట్యాంకర్ల వినియోగం జరిగింది. మరో 4 ట్యాంకర్లలోని నెయ్యిని పరీక్షలకు పంపితే కల్తీ వ్యవహారం బయటపడిందని ఈవోతో పాటు సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కడాన తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీ తెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం. నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. ప్రపంచం అంతా మన దగ్గరికి వచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. తిరుమల ఆలయంలో శాంతి హోమం, ప్రక్షాళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేయడంతో పాటు అక్టోబర్ 1 నుంచి 3వ తేదీ వరకు తిరుమలలో ఉంటారని ప్రకటించారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో పూజలు చేయమని తన పార్టీ శ్రేణులకు ఆదేశాలు ఇవ్వడంతో పాటు తాను కూడా తిరుమల పర్యటన పెట్టుకున్నారు. ఎప్పుడైతే జగన్ తిరుమల పర్యటన అన్నారో కూటమి నేతలు, సాధు పరిషత్ సభ్యులు, హిందూ ధార్మిక సంఘాలు డిక్లరేషన్ అంశాన్ని తెరమీదకి తెచ్చాయి. దానిపై పెద్ద ఎత్తున చర్చలు నడిచాయి. అసలు డిక్లరేషన్ ఇవ్వంగాక ఇవ్వం, ఏం చేస్తారు మీరు, అడిగితే ఇవ్వాలా అంటూ మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ కరుణాకర్ రెడ్డి ప్రకటించారు. 2 సార్లు చైర్మన్ గా, 3 సార్లు పాలక మండలి సభ్యుడిగా పనిచేసిన ఆయన తాను పనిచేసిన టీటీడీ నిబంధనలు తానే ధిక్కరిస్తూ మాట్లాడారు. ఎందుకు ఇవ్వాలి చెప్పండి. ఎందుకు ఇవ్వాలి అని అంటే మీరు అడిగితే మేము ఇవ్వాలా? ఆయన ఏమన్నా కొత్తగా కొండకు వస్తున్నాడా? కొత్తగా వచ్చాడా? లేదు కదా. కొన్ని 10 సార్లు వచ్చారు. మీరంటే వాళ్లే ఏమైనా చేసుకోండి. వాళ్లకు చంద్రబాబు ఏం చెప్తే చేసేవాళ్ళు ఏమైనా చేసుకుంటారు కదా. అయితే దానిపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సీరియస్ గా స్పందించారు.
నిబంధనలు అందరికీ ఒకే విధంగా ఉంటాయని, ఖచ్చితంగా డిక్లరేషన్ ఇస్తేనే రాణిస్తామని, లేకపోతే అడుగు పెట్టనివ్వమని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. దీనికి తోడు టీటీడీ కూడా అన్యమతస్థులకు దేవునిపైన నమ్మకముంటి డిక్లరేషన్ ఇచ్చి ఆలయంలోకి రావాలని, తిరుమల హిందూ దేవాలయమని స్పష్టం చేస్తూ తిరుమలలో బోర్డులు పెట్టింది. జగన్ తిరుమల వస్తే అడ్డుకుంటామని ప్రకటించిన కూటమి నేతలు, సాధు పరిషత్ సభ్యులు తర్వాత దాన్ని విరమించుకున్నట్లు ప్రకటించారు. అయినా జగన్ తన పర్యటన రద్దు చేసుకున్నట్లు చెబుతూ తన మీద దాడికి బీజేపీ సిద్ధమైందని, ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మందిని పిలిపించుకుందని ఆరోపించారు. ఇదే విషయాన్ని కరుణాకర్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి సైతం చెప్పారు. చెవిరెడ్డి ఓ అడుగు ముందుకు వేసి ఇంటెలిజెన్స్ నుంచి తనకు సమాచారం ఉందని, జగన్మోహన్ రెడ్డిపై కోడిగుడ్ల దాడి జరగబోతుందని సమాచారం ఉండడంతో వాయిదా వేసుకున్నామని స్పష్టం చేశారు. అయితే డిక్లరేషన్ ఇవ్వమని అడిగితే ఇలాంటి కాకమ్మ కథలు చెబుతున్నారని కూటమి నేతలు విమర్శిస్తున్నారు. రాజకీయ పార్టీ ఈయన పోయినప్పుడు కొన్ని వేల మందిని మేము కూడా మొబిలైజ్ చేస్తామని లోకల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆటోమేటిక్గా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో అక్కడ యాక్ట్ ఆఫ్ 30 అంటే 10 మంది గుమ్ముకూడకూడదని తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఆయన మాట్లాడేది చూస్తే ఆయనకి ఏ సాకులు ఉన్నాయో నాకు తెలియదు పోకుండా ఉండడానికి. కానీ ఆయన ఏదో నిలిపేశారు, నోటీస్ ఇచ్చారని మాట్లాడుతున్నారు. కానీ షో ఎనీ నోటీస్? నేను స్ట్రైట్గా అడుగుతాను, నీకు నోటీసులు ఏమైనా ఇచ్చారా? నిన్ను వెళ్ళవద్దని ఎవరన్నా చెప్పారా? ఇస్తే చూపేయండి మీడియాకి. ఎందుకు అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజల్ని మభ్యపెడుతూ ఇష్టానుసారంగా ప్రవర్తించడం ఇది సబబు కాదని. ఎందుకంటే ప్రజా జీవితంలో ఉండే మనందరం కొన్ని సాంప్రదాయాలు పాటించాలి. అందుకే నేను దీన్ని చాలా స్పష్టంగా అడుగుతున్నాను. అది అలా ఉంటే కూటమి నేతలు మాత్రం డిక్లరేషన్ అంశాన్ని ఎస్టాబ్లిష్ చేయడంలో సక్సెస్ అయ్యారంటున్నారు. జగన్ ఇష్యూతో టీటీడీ అధికారులు సైతం ఇంతకాలం లేనిది ప్రకటన బోర్డులు పెట్టారు. అన్యమతస్థులు రావాలంటే ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలని స్పష్టం చేస్తున్నారు. మొత్తం మీద 2 రోజుల పాటు యావత్ దేశ ప్రజలకు డిక్లరేషన్పై అవగాహన ఏర్పడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. For more videos like this, subscribe Big TV channel.